బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. శ్రీరాంపూర్ ఆర్కే8 సింగరేణి గని ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్న పాదముద్రలను గుర్తించారు అటవీశాఖ అధికారులు. రోడ్డు దాటుతుండగా పెద్ద పులిని అంబులెన్స్ డ్రైవర్ సెల్ ఫోన్ లో బంధించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. సింగరేణి కార్మికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. శ్రీరాంపూర్ ఆర్కే8 సింగరేణి గని ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్న పాదముద్రలను గుర్తించారు అటవీశాఖ అధికారులు. రోడ్డు దాటుతుండగా పెద్ద పులిని అంబులెన్స్ డ్రైవర్ సెల్ ఫోన్ లో బంధించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. సింగరేణి కార్మికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. శాలిని, మంచిర్యాల జిల్లాలో గత కొన్ని రోజులు కూడా పెద్ద పుల్ల సంచారం అయితే కలకాలం రేపుతా ఉంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఏదైతే భీమారం మండలం కావచ్చు, అదేవిధంగా మంచిర్యాలకు సంబంధించి శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతంలో కూడా పెద్ద పులి అయితే సంచరిస్తున్నట్టు కూడా నిన్న ఒక అంబులెన్స్ డ్రైవర్ కూడా ఏదైతే పులికి సంబంధించినటువంటి వీడియోని చిత్రీకరించడం కూడా జరిగింది. ముఖ్యంగా కూడా పెద్ద పులి సింగరేణి అటవీ ప్రాంతంలో తిరగటుండటంతో కార్మికులు ఆందోళన చెందుతూ ఉంటారు. ముఖ్యంగా కూడా రాత్రి సమయంలో చెట్ల పొదలు ఉన్నటువంటి పెద్ద పులిని గుర్తించి కూడా వీడియో అంబులెన్స్ డ్రైవర్ అయితే వీడియో తీసిన వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద పులి ఇటు మంచిర్యాల జిల్లాలకు సంబంధించి చెన్నూరు కావచ్చు, అదేవిధంగా కూడా చెన్నూరు అటవీ ప్రాంతం, అదేవిధంగా కూడా ఏదైతే మందమారి మండలం మామిడిగట్టు అటవీ ప్రాంతాలలో కూడా పెద్ద పులి సంచరిస్తున్నట్టు కూడా పెద్ద పులి పాదముద్రలను అయితే అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కూడా ఎవరైతే ఇటు విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా కూడా వ్యవసాయ కూలీలు కూడా గుంపులో కూడా పనులకు వెళ్లాలంటే ఇప్పటికే కూడా ఊర్లలో కూడా డప్పు చాటింపు వేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా సింగరేణి ప్రాంతంలో పులి సంచారం అయితే ఆందోళన కలిగిస్తుంది. 3 షిఫ్టీలు కార్మికులు ఎప్పటికి కూడా విధులకు హాజరవుతారు కాబట్టి ఈ నేపథ్యంలో పెద్ద పులి ఏదైతే ఆ ప్రాంతంలో సంచరించడంతో కూడా అధికారులు కూడా సింగరేణి కార్మికులను అలర్ట్ చేశారు. ఎవరు కూడా కార్మికులు కూడా జాగ్రత్తగా రావాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. అటవీ శాఖ అధికారులు మాత్రం ప్రత్యేక ట్రాకర్స్ తో కూడా ఏదైతే ఆ పులిని కూడా అడవిలోకి పంపించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా కూడా ఎవరైనా కూడా పులికి హాని తలపెట్టవద్దు, హాని తలపెడితే కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ఇప్పటికి విలేజర్స్ తో పాటు అదేవిధంగా కూడా ఇటు సింగరేణి కార్మికులు కావచ్చు అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా మంచిర్యాల జిల్లాలో గత 4 రోజుల నుంచి గత 2 రోజుల క్రితమే భీమారం మండలం నర్సింగపూర్ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి అటుగా ఇటు సింగరేణి ప్రాంతానికి కూడా వచ్చినట్టు కూడా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ఒకటేమో ఈ చెన్నూరు ప్రాంతం అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది, మరొక పెద్ద పులి అయితే ఇటు మందమారి మండలం మామిడిగట్టు కావచ్చు పొన్నారం ప్రాంతాలలో సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఏదేమైనప్పుడు కూడా జిల్లాలో గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద పులులు సంచరించడం అయితే ఇటు గ్రామస్తులతో పాటు సింగరేణి కార్మికులు అయితే ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.